హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, 75th ఇండియన్ ఇండిపెండెన్స్ డే 2021. దాదాపు 2 శతాబ్దాల బ్రిటిష్ పాలన నుండి దేశానికి స్వాతంత్రం వచ్చినందుకు గుర్తుగా భారతదేశం 15th ఆగస్ట్ 2021 75th ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. భారతదేశం తన 75వ 75th ఇండిపెండెన్స్ డేని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్గా జరుపుకుంటోంది. న్యూఢిల్లీలోని నరేంద్ర మోడీ రెడ్ ఫోర్ట్ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తున్నారు మరియు న్యూఢిల్లీలోని ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇది పిఎం నరేంద్ర మోడీకి 8వ ప్రసంగంగా చెప్పొచ్చు. మొట్టమొదటిసారిగా పిఎం జెండాను ఆవిష్కరించినట్లే అమృత్ ఫార్మేషన్లో భారత వైమానిక దళానికి చెందిన 2 MI-17 హెలికాప్టర్స్ ద్వారా పూల రేకులు వేదికపై వర్షం కురిపించాయి. ఒలింపిక్స్లో పతకాలు సాధించిన 32 మంది అథ్లెట్స్ను మరియు ఎర్రకోటలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా SAI యొక్క 2 అధికారులను కేంద్రం ఆహ్వానించినట్టు తెలుస్తుంది. హిస్టరీ ఆఫ్ ఇండిపెండెన్స్ చూసుకున్నట్లయితే భారత స్వాతంత్ర ఉద్యమం మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రారంభమైంది మరియు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నాయకత్వం వహించారు. ఆగస్ట్ 15, 1947 ఆగస్టు 15, 1947 భారతదేశానికి స్వేచ్ఛ లభించింది. దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన ముగిసింది. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆగస్ట్ 15, 1947 ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ యొక్క లాహోరీ రెడ్ ఫోర్ట్ దగ్గర లాహోరీ గేట్ పైన భారత జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పటి నుండి ప్రస్తుత ప్రధాని వరకు అందరూ ఈ సాంప్రదాయాన్ని అనుసరించినట్లు మనం చెప్పొచ్చు. ఆ తర్వాత దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆఫ్ఘనిస్తాన్. అష్రఫ్ ఘనీ స్టెప్స్ డౌన్ యాజ్ తాలిబాన్ ఫోర్సెస్ టేక్స్ పవర్. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ త్వరలో తన రాజీనామాను సమర్పించనున్నారు. ఎందుకంటే ప్రభుత్వం తాలిబాన్ దళాలకు లొంగిపోయింది. వారు కాబూల్లోకి ప్రవేశించి కేంద్ర ప్రభుత్వం బేషరతుగా లొంగిపోవాలని కోరారు. దీని తర్వాత కొత్త తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించబడింది. దీనికి యుఎస్ బేస్డ్ అకాడమిక్ యుఎస్ ఆధారిత విద్యావేత్త అలీ అహ్మద్ జలాలి నేతృత్వం వహించే అవకాశం ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదులు నగరంలోకి ప్రవేశించడంతో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. అతను రక్తపాతాన్ని నివారించాలని కోరుకున్నాడు. అయితే వందలాది మంది ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ విమానాశ్రయాన్ని ముంచెత్తడానికి ప్రయత్నించారు. నెక్స్ట్ వన్, పిఎం మోడీ డిక్లేర్స్ ఆగస్ట్ 14 యాజ్ పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే. 1947లో దేశ విభజన సమయంలో ప్రజల పోరాటాలు మరియు త్యాగాలు జ్ఞాపకార్థం ఆగస్టు 14న విభజన పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే లేదా విభజన్
విభిక్షిక స్మృతి దివాస్గా జరుపుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. వివక్ష, శత్రుత్వం మరియు దుర్మార్గం అనే విషయాన్ని తొలగించడానికి, అలాగే ఐక్యత, సామాజిక సామరస్యం మరియు మానవ భావాలను బలోపేతం చేయడానికి ఈరోజు స్ఫూర్తిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్తాన్ ఆగస్ట్ 14న ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్, కజిరంగా బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ విత్ శాటిలైట్ ఫోన్స్. కాజిరంగా నేషనల్ పార్క్ KNP కాజిరంగా నేషనల్ పార్క్ భారతదేశంలో శాటిలైట్ ఫోన్లతో కూడిన మొట్టమొదటి నేషనల్ పార్క్గా మారింది. అస్సాం చీఫ్ సెక్రటరీ జిషు బరువా 10 శాటిలైట్ ఫోన్లను కాజిరంగా నేషనల్ పార్క్ అటవీ సిబ్బందికి అందజేశారు. ఉపగ్రహం ఫోన్లు పార్కులో వేట నిరోధక చర్యలను పెంచుతాయి. BSNL ఈ ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్గా ఉంది. నెక్స్ట్ వన్, ఆది గోద్రేజ్ టు స్టెప్ డౌన్ ఫ్రమ్ గోద్రేజ్ ఇండియా బోర్డ్. ఆది గోద్రేజ్ అక్టోబర్ 1, 2021న గోద్రేజ్ ఇండస్ట్రీ చైర్మన్ పదవి నుండి వైదొలగనున్నారు. అతని స్థానంలో అతని తమ్ముడైన నాదీర్ గోద్రేజ్ నియమితులవుతారు. గోద్రేజ్ ఇండస్ట్రీస్ GIL గోద్రేజ్ ఇండస్ట్రీస్ అనేది గోద్రేజ్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీ. ప్రస్తుతం నాదీర్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. అయితే ఇప్పుడు గోద్రేజ్ గ్రూప్ చైర్మన్గా కొనసాగుతారు. నెక్స్ట్ వన్, WHO ఫార్మ్స్ అడ్వైజరీ గ్రూప్ నేమ్ SAGO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ద ఇంటర్నేషనల్ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఆరిజిన్స్ ఆఫ్ నోవెల్ ప్యాథోజన్స్ లేదా SAGO అనే ఒక కొత్త న్యూ అడ్వైజరీ గ్రూప్ని రూపొందించింది. మహమ్మారి కోవిడ్ భవిష్యత్తులో అభివృద్ధి చెందుతున్న వ్యాధికారక ఆవిర్భావాలను క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం మరియు ఈ విషయంలో అభివృద్ధికి WHOకి సలహా ఇవ్వడం SAGO యొక్క పని. WHO సభ్య దేశాల నుండి SAGOకి నామినేషన్ల కోసం బహిరంగ పిలుపునిచ్చింది. తద్వారా కొత్త శాస్త్రీయ సలహా సమూహానికి పారదర్శక పునాదిని అందిస్తుంది. సమూహం SARS-CoV-2 వైరస్ యొక్క మూలాన్ని కనుగొనడానికి కూడా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, 4 more sites in India added to రామ్సర్ లిస్ట్. భారతదేశం నుండి మరో 4 వెట్లాండ్స్కి రామ్సర్ సైట్ల జాబితాలో చేర్చబడ్డాయి. దీనికి వెట్లాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని హోదా లభించింది. దీనితో భారతదేశంలోని మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య 46కి చేరుకుంది. దీని వైశాల్యం ఏరియా 1,83,322 1,83,322 హెక్టార్స్ కలిగి ఉంది. ఈ ప్రదేశాలు రామ్సర్ కన్వెన్షన్ కింద అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వెట్లాండ్స్గా గుర్తించబడ్డాయి. వీటిలో 2 సైట్లు హర్యానాలో ఉంటే మిగిలిన 2 ప్రదేశాలు గుజరాత్లో ఉన్నాయి. ఈ 4 సైట్స్ ఏంటంటే తోల్ గుజరాత్, వద్వానా గుజరాత్, సుల్తాన్పూర్ హర్యానా, బిందవాస్ హర్యానా. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ కమ్స్ అప్ ఇన్ కేరళ. భారతదేశం యొక్క
మొదటి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ అండ్ రీసెర్చ్ సెంటర్ని కేరళలో ఉంది. కేరళ స్టేట్ పోలీస్ సైబర్ డ్రోమ్. కేరళ స్టేట్ పోలీస్ సైబర్ డ్రోమ్. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ రాష్ట్ర పోలీస్ శాఖ డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని ప్రారంభిస్తున్నారు. సైబర్ డ్రోమ్ అనేది కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం. అన్ఆథరైజ్డ్ డ్రోన్స్ మరియు అన్ఆథరైజ్డ్ డ్రోన్లపై నిఘా ఉంచడం మరియు పోలీసు బలగాల వినియోగం కోసం డ్రోన్ల ఉత్పత్తికి కేంద్ర సహాయం చేస్తుంది. ఈ ల్యాబ్కమ్ రీసెర్చ్ సెంటర్ డ్రోన్ యొక్క యూటిలిటీ మరియు బెదిరింపు అంశాలను రెండింటిని పరిశీలిస్తుంది. నెక్స్ట్ వన్, ఫార్మర్ ఇండియన్ డిఫెండర్ చిన్మయ్ చటర్జీ పాసెస్ అవే. 1970లలో 3 మెయిడెన్ హెవీవెయిట్ల కోసం ఆడిన ప్రముఖ భారత అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు చిన్మయ్ చటర్జీ కన్నుమూశారు. అతను 1978లో బ్యాంకాక్ ఏషియన్ గేమ్స్లో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నారు. అక్కడ వారు క్వార్టర్ ఫైనల్ లీగ్లో 4వ స్థానంలో నిలిచారు. చటర్జీ తన దేశీయ కెరీర్లో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ మరియు మొహమ్మదాన్ స్పోర్టింగ్ కొరకు ఆడారు. అతను 4 సార్లు సంతోష్ ట్రోఫీలో బెంగాల్కు ప్రాతినిధ్యం వహించారు మరియు వాటిలో 3 సార్లు ఛాంపియన్గా అయ్యారు. నెక్స్ట్ వన్, జర్మన్ ఫుట్బాల్ లెజెండ్ గర్డ్ ముల్లర్ పాసెస్ అవే. ఫార్మర్ వెస్ట్ జర్మనీ ఫార్వర్డ్ మరియు బేయర్ మునిష్ ఫుట్బాల్ లెజెండ్ అయిన గర్డ్ ముల్లర్ మరణించారు. అంతర్జాతీయ స్థాయిలో అతను పశ్చిమ జర్మనీకి ప్రాతినిధ్యం వహించారు. 62 ప్రదర్శనలలో 68 గోల్స్ను చేశారు మరియు క్లబ్ స్థాయిలో అతను బేయర్ మునిచ్ కొరకు ఆడారు. దీనితో అతను 427 బుండెస్లిగా గేమ్స్లో 365 గోల్స్ సాధించారు. అతని స్కోరింగ్ పరాక్రమానికి అతనికి బాంబర్ దెర్ నేషన్ లేదా డర్ బాంబర్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, HCL ఫౌండేషన్ లాంచెస్ మై eHat పోర్టల్ టు ఎంపవర్ ఆర్టిజన్స్. HCL టెక్నాలజీస్ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం అయిన HCL ఫౌండేషన్ చేతి వృత్తుల వారికి అధికారం మరియు దేశంలో హస్తకళల రంగం యొక్క విలువలను బలోపేతం చేయడానికి మై eHat అనే ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ ప్లాట్ఫామ్ చేతి వృత్తిదారులు మరియు ప్రాథమిక నిర్మాతలు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు జాబితా చేయడం మరియు ప్రదర్శించడం ద్వారా వారికి వ్యాపారాన్ని నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా అన్ఆథరైజ్డ్ మధ్యవర్తులు మరియు సుదీర్ఘ సరఫరా గొలుసులను తగ్గిస్తుంది. ప్రస్తుతం 600 ప్రోడక్ట్స్ 600 కంటే ఎక్కువ ఉత్పత్తులలో 8 రాష్ట్రాల నుండి 30 కంటే ఎక్కువ భాగస్వాములు పోర్టల్లో జాబితా చేయబడ్డారు. మై eHat అనేది ఒక రకమైన మోడల్ A2C. ఇక్కడ కళాకారులు కస్టమర్తో రాబోయే సంవత్సరాల్లో నేరుగా కనెక్ట్ అవుతారు. ఈ పోర్టల్ దేశవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన
కళాకారుల ప్రతిభను ప్రపంచానికి తీసుకురావడానికి సహాయపడుతుంది. ఇది వారి గుర్తింపు, ప్రశంసలు మరియు పారితోషికాన్ని కూడా పెంచుతాయి.